నిన్నటి దినము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ నేను చాలా కాలం శాసనసభ్యునిగా ఉండబడిన కాలం ఉన్నాను కాబట్టి రాష్ట్ర బడ్జెట్ అన్ని వర్గాలకు సమప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సంక్షేమము, అభివృద్ధి రెండింటిని కూడా సమపాలనలో చూసి మరి 3,22,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రతిపాదించడం జరిగింది. ఈ బడ్జెట్ గతంలో ఎప్పుడు కూడా ఇన్ని రకాల సంక్షేమ పథకాలు ఎప్పుడు కూడా అన్ని కులాలు వర్గాలు అందరికీ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇటువంటి గొప్ప బడ్జెట్ను ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రజలు గత 5 సంవత్సరాల కాలంలో ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రాన్ని ముందుకు నడిపించే దాంట్లో భాగంగా ఆలోచించి ఈ రాష్ట్ర సంక్షేమ పథకాలు, అభివృద్ధిని గురించి పూర్తిగా గొప్పగా చెప్పడం జరిగింది. అన్ని వర్గాలకు ఇచ్చినారు. మనం అందరికీ చూడండి, పేపర్లు చూస్తే తెలుస్తుంది. కుల మతాలు అనేది లేకుండా అన్ని వర్గాలకు ఇచ్చినారు. మరి సంక్షేమం అనేది ఒకవైపు ప్రజలకు అందిస్తూ అభివృద్ధిని కూడా పూర్తి స్థాయిలో తీసుకొని పోయే దానికోసం ప్రయత్నాలు చేసినారు. ప్రభుత్వం అనేది ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు ప్రజలు. అటువంటి ప్రజలకు ఇంత గొప్పగా మనకు 164 సీట్లు కూటమికి ఇచ్చినారు కాబట్టి రాష్ట్ర బడ్జెట్ కూడా అంతే గొప్పగా ఉండాలనే ఒక మంచి సదుద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ బడ్జెట్ను ఒక వారం 10 రోజులు బాగా పూర్తి నిశ్చితంగా పరిశీలించి రాష్ట్ర బడ్జెట్ను తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అందరూ అభివృద్ధి కార్యక్రమాలు, నీటిపారుదల ప్రాజెక్టు కానీ, వ్యవసాయ రంగానికి కానీ, రోడ్ల అభివృద్ధి కానీ, పంచాయతీరాజ్ కానీ, బ్రాహ్మణ కులం కానీ అన్ని కులాలకు సంబంధించి ఏదో ఒక కార్పొరేషన్ల ద్వారా కొంత ఆర్థిక సాయం అందించి వాళ్ళ ద్వారా ఈ కార్పొరేషన్ని కూడా అభివృద్ధి చేయాలా, వాళ్ళకు కూడా సంక్షేమం అందించాలని ఒక మంచి ఉద్దేశంతో తీసుకునే బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్ను మేము కూడా మొన్న 2 రోజులు శాసనసభ సమావేశాలు జరిగిన కాలంలో కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే కొన్ని సూచనలు చేసినారు. నేను కూడా ఒక చిన్న సూచన చేసిన, అన్నిటికంటే రైతులకు ప్రాధాన్యత ఇవ్వండి. ఇది ఎంతో కష్ట నష్టాలు కోర్చి, తుఫాన్లకు కోర్చి, కరువులకు కోర్చి రైతులందరూ కూడా ఈ బడ్జెట్ మీద ఆశలు పెట్టుకొని ఉన్నారు. కాబట్టి రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోమని చెప్పినాం. రైతులకు చెప్పినాడు, పేపర్లలో ఉంది. పురుగుల మందుల విషయంలో ప్రత్యేకంగా చెప్పినాను. పురుగుల మందుల విషయాన్ని తగ్గించే విషయంలో దానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు పెద్దపీట వేయడం జరిగింది. డ్రోన్లు కూడా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో డ్రోన్ల సహాయాన్ని కూడా విపరీతంగా ప్రజలకు అందించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది. మరి ఇప్పుడు పురుగుల మందులు ఎక్కడంటే అక్కడ విపరీతంగా కొడతాండే దాంట్లోనే తగ్గించే దానికోసం దానికి కూడా నిధులు కేటాయించి వాళ్ళ సైంటిస్టుల ద్వారా భవిష్యత్తులో నిధులు పురుగుల మందుల వాడకం తగ్గించాలనే దాన్ని కూడా ప్రయత్నం అంతర్గతంగా జరుగుతూ ఉంది. నేను చెప్పిన ఈ సూచన కూడా ఇప్పుడు పేపర్లో కొంత పరిగణలోకి తీసుకునేట్టుగా అనుకుంటున్నాము. మరి అన్ని రకాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఆర్థిక వనరులు ఎట్లా సమకూరుతాయనే ఆలోచన మరి ముఖ్యమంత్రి గారికి ఉందో ఆయన వద్ద భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. కొంతవరకు కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడతా ఉంది బడ్జెట్. ఎందుకంటే 3,22,000 కోట్ల రూపాయల బడ్జెట్ అంటే కేంద్రము ఇతోధికంగా సాయం అందిస్తుంది నీటిపారుదల ప్రాజెక్టుకు, ఇంకా కొన్ని ప్రాజెక్టుకు. మరి పోలవరం నుంచి బనకచెర్ల వరకు నీళ్లు తీసుకురావాలంటే దాదాపు 60,000 కోట్ల రూపాయలు అవుతుందని సూచనగా తాత్కాలిక అంచనా తెలియజేస్తుంది. దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు తీసుకొని రావాలా. నీటిపారుదల రంగానికి దాన్ని ఎక్కువగా కేటాయించినారు. దాదాపు నిలిచిపోయిన అన్ని ప్రాజెక్టులు కూడా మొదలవుతాయి. ముందు పెన్నా వరద కాలంలో కూడా మళ్ళా చేస్తాము. కేసీ కెనాల్కు గతంలో ₹1 లెక్క ఇలా 5 ఏళ్ల కాలంలో. ఇప్పుడు కేసీ కెనాల్ కూడా 183 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని గతంలో లూటి కొట్టేసిన రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు లూటి కొట్టి పిప్పిని వదిలేసినాడు. ఆ పిప్పిని వదిలేసిన దానిని మళ్ళీ మనం బాగా అభివృద్ధిలోకి తీసుకొని రావాలనే ప్రయత్నాలు బడ్జెట్లో చూస్తే అంత మన బడ్జెట్ను అంత గొప్పగా తీసుకోవడం రావడం జరిగింది. ఆర్థిక పరిస్థితులన్నీ కూడా చాలా రకాల ఆర్థిక పరిస్థితులు
ప్రభుత్వానికి రాబోయే వెళ్ళబోతుంది అని అంటే, మొన్న ఈ మధ్యన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఆ రాష్ట్ర ఆదాయం కొంచెం గణనీయంగానే పెరిగింది. ఇంకా పెరుగుతుందనే ఆలోచన కూడా ఉంది. ఈ 8 నెలల కాలంలో మొన్న కొంత సమీక్ష చేసేటప్పుడు చూస్తే రాష్ట్ర ఆదాయము అనుకునే విధానికి ఒక 10% అటు ఇటు ఆదాయం పెరుగుతూ వస్తుంది. రాష్ట్రంలో ఉండబడిన ఆదాయాలు రకరకాలైన ఆదాయాలన్నిటి కూడా అభివృద్ధి చేసుకొని రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధిగా ముందుకు తీసుకొని పోవాలా, మన 2047 విజన్ను చేరుకోవాలనే ఆలోచనతో ఈ బడ్జెట్ను రూపొందించడం జరిగింది. అన్ని రంగాలకు, సాకులకు, మంగళూరులకు, మరి నేత పని వారికి, అన్ని బ్రాహ్మణులకు, రకరకాల కులాలన్నిటి కూడా కార్పొరేషన్ ద్వారా నిధులు ఇచ్చి అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచనతో ఉంది. గతంలో వేసారిపోయినారు. ఆర్థికం అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, రెండు లేకుండా ఉండే పరిస్థితుల్లో కొల్లగొట్టేసినారు ఈ రాష్ట్రాన్ని. అటువంటి రాష్ట్రాన్ని ఈరోజు మళ్ళా గాడిన పెట్టే దానికోసమై ముఖ్యమంత్రి గారు రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఇంత ఆదాయం మనం చేకూరుతుందా లేదనే ఆలోచన కూడా కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర విధిగా గౌరవ నరేంద్ర మోడీ గారు ఆర్థికంగా రాష్ట్రాన్ని ఆదుకుంటామని చెప్పినాడని మాకు చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక శాఖ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మంచి బడ్జెట్ను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలందరూ సంపూర్ణ సహకారం అందించాలి. ప్రజల సహకారంతో ఏదైనా జరుగుతుంది. మీకు మొన్న ఎన్నికల్లో 2024 జరిగిన ఎన్నికల్లో ప్రజలు మార్పు కావాలని కోరుకున్నారు. అప్పుడు ఉండబడిన ప్రభుత్వము మళ్ళా ఒకసారి వస్తే మన రాష్ట్ర పరిస్థితి అధోగతి అయిపోతుందనే ఒక మంచి ఆలోచనతో ఎన్డీఏ కూటమిని ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. అన్ని రకాల ప్రజలు నష్టపోయినారు కాబట్టి మేరకు ఇంకా అభివృద్ధి సంక్షేమానికి డబ్బులు కొంచెం తక్కువగానే కేటాయించినారనేది నా అభిప్రాయము. కాబట్టి భవిష్యత్తులో మేమందరము మాట్లాడి నీటిపారుదల ప్రాజెక్టు మీద ఎక్కువగా దృష్టి పెడతాము. వ్యవసాయంగా ఎప్పుడైతే చైనాలో విపరీతమైన వ్యవసాయం ఉంది కాబట్టి దేశం అభివృద్ధి చెందింది. వ్యవసాయం ఎప్పుడైతే రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుందో ఆ రాష్ట్రము, ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి వ్యవసాయానికి అన్ని రకాల కాళేరు నగరి మొత్తం అన్ని ప్రాజెక్టులకు మళ్ళీ వెంటనే మొదలుపెట్టి టెండర్లు పిలిచి పనులు చేయించి దాదాపు వచ్చే మళ్ళీ 5 సంవత్సరాల లోపల దాదాపు ఒక 80-90% ఇరిగేషన్కు సంబంధించి లేదా అగ్రికల్చర్ వైపు బాగా దృష్టి కేంద్రీకరించి పురుగుల మందులు అరికట్టే దానిలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటాం. రైతులకందరికీ ట్రాక్టర్లు, గుంటికలు, గొర్రెలు, పనిముట్లు, పవర్ స్ప్రేయర్లు ఇవన్నీ కూడా అందించడానికి మరి రాయితీ రూపకంగా ఇవ్వాలని కూడా మేము మళ్ళీ కోరాలని అనుకుంటున్నాం. బడ్జెట్ జరుగుతుంది కాబట్టి రైతులు భారీగా రాయితీ ఇచ్చి మరి అగ్రికల్చర్ను ఆదుకోవాలని ఉంది. నేను వ్యవసాయ కుటుంబం కాబట్టి అగ్రికల్చరు పల్లెల్లో ఉంటున్నాను కాబట్టి రైతులు కూడా ఇబ్బందులు నాకు బాగా తెలుసు. ఆ బాగా తెలిసే ఇబ్బందుల నుంచి రైతును పైకి తీసుకొని వచ్చే దానికోసము మరి ఇంకా బడ్జెట్లో కేటాయించిన నిధులు ఎక్కువ భాగము ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి ఇవ్వాలనేది కోరుతామని చెప్పి అద్భుతమైన మంచి బడ్జెట్ను నిన్నటి దినము ప్రవేశపెట్టినందుకు ముఖ్యమంత్రికి అభినందనలు, ధన్యవాదాలు. కులాలు, మతాలు అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.